అధికారంలో ఎవరుంటే వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా సాగుతుంది వ్యవహారం. అన్నమయ్య జిల్లాలో అధికార పార్టీకి చెందిన అగ్రనేతలు అంగన్వాడీ పోస్టులను అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టారు. అర్హత లేకున్నా పక్క జిల్లాలకు చెందిన మహిళలకు పోస్టులను అమ్ముకోవడం ఇప్పుడు సంచలనమైంది. మొదట ఒకరికి ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఆ తర్వాత మరొకరికి ₹1,80,000 అమ్ముకున్న సంఘటన కలకలం రేపుతుంది. అన్నమయ్య జిల్లా చిన్నగొల్లేపల్లిలో ఓ అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉంది. అందుకు సంబంధించి పొలిసిటీ ఉమామహేశ్వరి అప్లై చేసుకుంది. అయితే సంబంధిత అధికారులకు కొంత సొమ్ము ఇవ్వాలంటూ ఇద్దరు టీడీపీకి సంబంధించిన నేతలు ₹1,00,000 తీసుకున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. అనుకున్న ప్రకారం ₹1,00,000 ఇవ్వగా ఆ తర్వాత తమకు కాకుండా స్థానికత లేని పక్క జిల్లాకు చెందిన మహిళకు ఆ పోస్టును అధిక మొత్తానికి అమ్ముకున్నారని ఆరోపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లా నాగినేని వారిపల్లెకు చెందిన వెంకటలక్ష్మి నుంచి అధిక మొత్తం తీసుకుని ఆ పోస్టును అప్పగించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానానికి లేఖ ద్వారా స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. నేను అంగన్వాడీ పోస్టుకు అప్లై చేసిన వేరే అమ్మాయి నాన్ లోకల్ కాదు, ఆమె చిత్తూరు జిల్లాలో ఆ పాపను ఇచ్చినారు. శివరామనాయుడు నువ్వు ₹1,00,000 ఎత్తుకోరా నీకు ఇచ్చాను అన్నాడు. ₹1,00,000 ఎత్తుకుపోయి ఇంటర్వ్యూ కంటే ముందే ₹1,00,000 నేను ఇచ్చిన. ₹1,80,000 వాళ్ళ దగ్గర శివరామనాయుడు, రెడ్డప్ప, పల్లా రెడ్డప్ప వీళ్ళు ₹1,80,000 తీసుకొని మళ్ళీ పోయి ఆడికి రాజు దగ్గరికి పోయి నా లెటర్ ముందు రాజు లెటర్ నాది ఉండదు ఆడ ఫస్ట్ వాళ్ళకంటే ముందు నాది ఇచ్చిండం. మళ్ళీ లేనిపోని అన్నీ చెప్పి లెటర్ తెచ్చిపెట్టి దాన్ని ఫైల్ పక్కన పెట్టించేసినారు. ఏమని అడిగితే ఈ బుద్ధు లేదు, వాళ్ళు మీ ఫైల్ పక్కన పెట్టేసినారు, వాళ్ళ ఫైల్ వాళ్ళది తీసుకున్నారు అని చెప్పి ఈ బుద్ధు నాకు ₹1,00,000 రిటర్న్ ఇచ్చినారు. ఇదో ₹1,00,000 కూడా ఇప్పుడే నేను సుండపల్లి నుంచి ₹1,00,000 సుండపల్లి నుంచి ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాను. నేను ఇదో ₹1,00,000 నేను ఎత్తుకొచ్చిన. పీడీ ₹1,00,000 అడిగింది. ఈ ₹1,00,000 పీడీకి ఇచ్చాను, నాకేమన్నా అయితే మళ్ళీ 20,000 ఇయ్యి అని అడిగినాడు. సరేలే అని చెప్పిన. ఇప్పుడు ₹1,80,000 వస్తుంది అని చెప్పి ఈ లెక్క మళ్ళీ రిటర్న్ ఇచ్చినాడు ఈరోజు నుంచి. నేను అంగన్వాడీ పోస్టుకు అప్లై చేసిన వేరే అమ్మాయి నాన్ లోకల్ కాదు, ఆమె చిత్తూరు జిల్లాలో ఆ పాపను ఇచ్చినారు. శివరామనాయుడు నువ్వు ₹1,00,000 ఎత్తుకోరా నీకు ఇచ్చాను అన్నాడు. ₹1,00,000 ఎత్తుకుపోయి ఇంటర్వ్యూ కంటే ముందే ₹1,00,000 నేను ఇచ్చిన. ₹1,80,000 వాళ్ళ దగ్గర శివరామనాయుడు